జలాదివాసంలోకి సంగమేశ్వరుడు. శ్రీశైల జలాశయంలో రోజురోజుకు వరద నీరు పెరుగుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనది క్షేత్రమైన సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగానికి వరద నీరు తాకాయి. శ్రీశైలం జలాశయంలో ఆదివారం ఉదయానికి 839.10 అడుగుల మేర నీరు చేరుకున్నాయి. జలాశయంలోకి వరద నీరు 865 అడుగులకు చేరితే పూర్తిగా సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది. ప్రతి సంవత్సరం 8 నెలలు నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రంగా సంగమేశ్వర ఆలయం పేరుగాంచింది. అయితే ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడంతో కృష్ణానది ఎగువ ప్రాంతం నుండి వరద నీరు జూన్ నెల నుండి ప్రారంభమైంది. ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాదివాసం నుండి బయటపడింది. ఈ సంవత్సరం సుమారు 3 నెలలు మాత్రమే సంగమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగానికి ఈ సంవత్సరం చివరి పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మకు ఒడిబియ్యం సమర్పించి జలహారతి ఇచ్చారు. సంగమేశ్వర క్షేత్రానికి వెళ్లే మార్గాలు. సంగమేశ్వరానికి చేరుకోవాలంటే ఇటు నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నుంచి 50 కిలోమీటర్లు, అటు నందికోట్కూరు నుంచి 25 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన ప్రయాణించాల్సి ఉంటుంది. కృష్ణానది ఆవలి ఒడ్డు నుంచి బోటు ప్రయాణం ద్వారా సంగమేశ్వరానికి చేరుకోవచ్చు. నదిలో ప్రైవేటు బోట్ల సౌకర్యం అందుబాటులో ఉంది. జూటూరు బాలస్వామి నా పేరు. పాండవులు ఇక్కడ వనవాసం చేయడానికి ఇక్కడ వచ్చినారు. ఇక్కడ కలపరుచం అనేది రాగి చెట్టు, యాప చెట్టు, ఆ యొక్క చెట్టుని గురించి తపస్సు చేస్తున్నారు. చేసుకుంటా దేవుని కాశీకి పంపినారు లింగాల దానికి. ఆలస్యం అయితే గడిగలు దాటిపోతాయని చెప్పి ఏప చెట్టు ఉంటే నరికి దాని యొక్క లింగం ఆకారం చేసి ఇచ్చినారు. పైన ఆగ్నేయ చేత 5 లింగాలు తెచ్చినాడు. అక్కడ ఎన్న కొడవలం అని ఆడోటి ఈడ ఏటుగడ్డను ఒకటి పడింది, నడేట్లో ఒకటి పడింది భీమలింగం భీముడికి. అట్లా ఆయన కోపం చేసి నేను అక్కడి నుంచి స్నానం చేసి వస్తారు కదా, అక్కడ నేను దర్శించుకుని వస్తారు. ఇక్కడ ముందు పోతే నేను అన్నాడు. 5000 సంవత్సరంలో 300 అయింది ఇప్పటికి. ఆయన 5000 సంవత్సరం 300 భీమేశ్వరి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం, తుర్కెంజాల నుంచి. అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈరోజు మాకు వీలయ్యి ఈరోజు వచ్చినాము. చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ. ఇది సప్తనదుల సంగమం అని అంటారు, సంగమేశ్వరం. మాకు ఇది చివరి రోజు కావడం మా అదృష్టం. మాకు చివరి రోజు దర్శనం దొరకడం. ఎప్పటి నుంచో అనుకోని ఈరోజు రావడం, సంగమేశ్వర స్వామి ఈరోజు రప్పించుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నా పేరు ప్రమీల. ఇక్కడ చాలామంది నాతో పాటు దాదాపు 20-30 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ చూసి చాలా ఆనందపడుతున్నారు. ఇట్లాంటి రోజులు అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఇది సప్త నదుల సంగమం అండి. అయితే ఒకప్పుడు ఇది అందరికీ రావడానికి వీలుగా ఉండేది. కాకపోతే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ వాటర్ ఎక్కువైపోయే వరకు కొంచెం రావడం పోవడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయిందనమాట. కాకపోతే ఇప్పటికి కూడా ఈ పడవల ద్వారా, ఆటోల ద్వారా అందరూ భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. దీనికి ఒక స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు పాండవులు ఇక్కడ దీన్ని స్థాపించారని చెప్తుంటారు. వనవాసం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి దీన్ని స్థాపించారని చెప్తుంటారు.